అలసిపోకుండా దేవుని చిత్తం జరిగించాలి. అంటే దేవుని చిత్తాన్ని జరిగించి ఇంకెంతసేపు దేవుని చిత్తం జరిగించాలి అని మనిషి అలసిపోతాడు. ఇది మానవ లక్షణం. అలసిపోకుండా మేలు చేయాలి. దేవుని చిత్తమును జరిగించుటలో మనం అలసిపోకూడదు. ఎందుకంటే దేవుని చిత్తము అనేది మన శరీర సంబంధమైన మనసుకు అది వ్యతిరేకమైనది. దేవుని చిత్తం ఏమిటి? దేవుని చిత్తం ఏమిటంటే మీకు తెలుసు, ఇంకా చాలా చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. మీరు పరిశుద్ధులగుట దేవుని చిత్తము, 1 తెస్సలోనిక 4:3. మీరు పరిశుద్ధులగుట దేవుని చిత్తము, 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 16. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించండి, ఇది మీ విషయంలో దేవుని చిత్తము. ఎడతెగక ప్రార్థన చేయండి, ఇది ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. గనక ప్రార్థన చేయుట దేవుని చిత్తం, ఎల్లప్పుడూ స్తుతించుట దేవుని చిత్తం. మన విషయంలో మనం పరిశుద్ధులముగా జీవించుట దేవుని చిత్తం. ఈ కార్యక్రమాల్లో మనం అలసిపోతాం. ఇంకా ఉన్నాయి. సమాజముగా కూడుట దేవుని చిత్తం, సువార్త ప్రకటించి ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడుట దేవుని చిత్తం. ఏదేదైతే దేవుని చిత్తమో అవన్నీ చేయటంలో మనం అలసిపోతూ ఉంటాం. కొంతకాలం అయ్యాక చర్చికి మనం రక్షణ పొందిన కొత్తలోనేమో టెన్షన్గా టైంకి వెళ్ళిపోతాం, ఆరంభ ప్రార్థనకు ముందే. కొంతకాలం అయ్యాక ఒక విసుగు వచ్చేస్తుంది, అంత ముందే పోయి చేసేదే ఉంది, ఒక అరగంట తాగేదంటే పాటలు పాడుతుంటారు కదా, ఈ లోపల వెళ్ళొచ్చు అని తెలిసిన పాటలు పాడుతుంటారా, ఇక్కడ నేను పాడుకుంటానులే అనిపిస్తుంది. ఆఖరి పాట పాడే టైంలో పెట్టి చూసావా, టైంకి అందుకున్నా నేను అనుకుంటాను. కొంచెం కాలం అయినాక సిద్ధపాటు వాక్యం ఏముందిలే, మనకు తెలిసిందే కదా, మనం ఆటోలో కూర్చొని కూడా సిద్ధపడవచ్చు, రొట్టె విరిచే టైంకు చేరుకుంటే చాలు అనుకుంటాం. ఏమి టైంకి ఎందుకు రావు అంటే ఒక అలసట, ఒక విసుగు. ఎప్పుడు టైంకి వెళ్ళాలా? మనస్సు తిరగబడుతుంది. దేవుని చిత్తము జరిగించాలంటే మనస్సు తిరగబడుతుంది. శరీర సంబంధమైన మనస్సు ఉన్న వాళ్ళు దేవునిని సంతోషపరచ జాలరంటాడు పౌలు. నీకేం లక్షలు ఖర్చు కావు కదా, చెప్పిన టైంకి వెళ్ళి కూర్చోవచ్చు కదా అంటే, చాలాసార్లు వెళ్ళాంలే, ఒరిగింది ఏమి లేదంటే, ఏం ఒరగాలి నీకు? ₹1,00,000 మూట వచ్చి పడాలా టైంకి రాగానే? డిసిప్లిన్ కదా అది, టైంకి వెళ్ళాలి కదా అంటే. అలాగే ప్రార్థన ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? ఎంతసేపు ప్రార్థన చేయాలి? ఎప్పుడు చేయాలా? ఇంకా వేరే పని లేదా? ప్రార్థన చేసి మనం అలసిపోతాం. మీరు విసుగక నిత్యం ప్రార్థన చేయమని ఎందుకన్నాడంటే విసుగు పుడుతుంది కాబట్టి, ప్రార్థన చేయటంలో విసుగు పుడుతుంది. ఈ లోక సంబంధులు ఉన్నారు, చెడ్డ పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళకి అందులో విసుగు ఉండదు. సిగరెట్ తాగేవాడు తాగి అబ్బా ఇంకెన్నిసార్లు తాగాలి, నేను మానేస్తాడు అనుకోడు. వాడు మళ్ళీ తాగుతాడు, నేను చచ్చిన దాకా తాగుతాడు వాడు. అదే సారా తాగేవాడు మద్యపానాసక్తుడు విసుగు చెందడు. ఎప్పుడో యవ్వనంలో ఉన్నప్పుడు నేను తాగడం మొదలు పెట్టాను, ఎవరో స్నేహితులు అలవాటు చేశారు, ఎన్నిసార్లు తాగాను, విసుగు వచ్చేసింది, నేను తాగనిక అని అనుకోడు. వాడు దానికి బానిసైపోతాడు. తాగేవాడు తాగడంలో అలసిపోడు, పాపం చేసేవాడు పాపం చేయడంలో అలసిపోడు. కానీ భక్తులు ఎందుకో మరి ప్రార్థన చేయటంలో అలసిపోతారు. ప్రార్థన చేయటము అంటే ఏటికి ఎదురీదటం లాగా. ఏట్లో వాడు కొట్టుకుపోతే ఈజీ, నీళ్ళే తీసుకుపోతే వాడి ఎఫర్ట్ ఏమి ఉండదు, వాడి ప్రయత్నం అక్కర్లా, గమ్ముగా అలా ఊరుకుంటే చాలు. ఆ ఏరే నీళ్ళు ఏటి నీళ్ళే వాడిని తీసుకెళ్ళిపోతాయి. కానీ ఏటి పోటుకు ఎదురెక్కాలనుకోండి, ఎదురీదాలనుకోండి, చాలా అలసట, చాలా బలం ఉపయోగించాలి. ఎదురీతలో అలసిపోతాడు మనిషి. ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు ఎదురీత కాబట్టి అలసిపోతాడు. బైబిల్ చదవడంలో అలసిపోతాడు, సువార్త చెప్పడంలో అలసిపోతాడు, ప్రార్థన చేయడంలో అలసిపోతాడు, పరిశుద్ధ జీవితం చేసి అలసిపోతాడు. కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు ఉన్నాయి కదా, అవి చేయడంలో అలసిపోడు. చాలా సహజంగా అవిధేయుడైపోతాడు, చాలా అవలీలగా సోమరుడైపోతాడు, చాలా ఏం కష్టపడకుండానే వేషధారి, కపటి, కొండగాడు అయిపోతాడు. ఎందుకు తెలుసా? ఈ లోకాధికారి వాణ్ణి బలంగా పతనావస్థ వైపు నెట్టుకెళ్ళిపోతుంటాడు. ఇలాగా దేవునికి దూరంగా మనుషులను తీసుకెళ్ళటానికి బలమైన గాలి వీస్తుంది. వాయుమండలాధిపతి ఈ గాలిని వీచేటట్టు చేస్తున్నాడు. దేవునికి దూరం కావడం మనిషికి ఈజీ, దేవునికి దగ్గర కావడం కష్టం. ఎందుకంటే దేవునికి దగ్గర కావడం
కొండ ఎక్కడం అది కష్టం, దూరం కావడం అంటే కొండ దిగడం. భూమి ఆకర్షణ లాగుతుంది, దిగేటప్పుడు ఏం పెద్ద కష్టం అవ్వదు. నేను ఎప్పుడు చెబుతుంటాను నాతో నా అనుచరులకు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ప్రార్థన కూటాలు ఏవైనా సమాజ కూటాలు నిర్వహించడానికి వెళ్ళినప్పుడు, వాక్య పరిచర్య కొరకు పిలువబడ్డప్పుడు వెళ్ళేటప్పుడు లిఫ్ట్లో వెళ్తాం. దిగేటప్పుడు ఇంకా 8వ అంతస్తు 10వ అంతస్తు లిఫ్ట్ కింద నుంచి పైకి రావాలి, అంతసేపు నిలబడడం ఓపిక ఉండదు నాకు. మెట్లే కదా సరే పర్లేదు దిగేద్దామని దిగుతుంటారు. చాలా అయ్యగారు అలసిపోతారండి, లిఫ్ట్ వస్తుంది 1 నిమిషం ఆగండి అని అంటారు. నేను చెబుతుంటాను, ఏం అలసిపోను బాబు, అపార్ట్మెంట్ అయినా ఆత్మీయ జీవితమైనా ఎక్కటం కష్టము, దిగటం సులభం. అపార్ట్మెంట్ అయినా ఆధ్యాత్మిక జీవితమైనా ఎక్కడం చాలా కష్టం, దిగడం చాలా సులభం. ఎందుకంటే భూమి ఆకర్షణ లాగుతుంది. గనుక దేవుని దగ్గరికి రావాలంటే మనం అలసిపోతాం, దూరం కావాలంటే దాంట్లో కష్టమే ఉంది. బోల్డ్ అన్ని కారణాలు దొరుకుతాయి మనకి. ఈ లోకాధికారి కూడా సహాయం చేస్తారు. ప్రార్థనకు రావాలంటే చాలా కష్టం, ఎన్నో ఆటంకాలు దాటుకొని రావాలి. మానేసి పడుకోవాలంటే ఏం కష్టమే ఉంది, బోల్డ్ అంత సమర్థింపు, జస్టిఫికేషన్, ఎన్నో కారణాలు దొరుకుతాయి మనకి. గనక అలసిపోతాం. ఇలా అలసిపోగొట్టడానికి దుష్టుడు నిరంతరం ఫైట్ చేస్తానే ఉంటాడు, పోరాటం చేస్తానే ఉంటాడు. మనం అర్ధరాత్రి ప్రార్థన మహాపోరాటానికి ప్రతిష్ఠించుకున్నాం. ఇది సైతానికి అసలు ఇష్టం లేని పని. ఇలా మీరు ప్రార్థన చేసేస్తే ఇక మరి నేను ఎట్లా పని చేసుకోవాలి? మీరు అందరూ ఏమిటిలాగా నా రాజ్యంలో పుట్టి మీరు పార్టీ మార్చేసి రక్షణ పొందేసి దేవునితో సమాధానపడి నా కొంపంతా కూల్చడానికి మీరు ఇలా ప్రార్థన చేయడం మీకు భావ్యమా, ఇది న్యాయమా అంటాడు వాడు. నా రాజ్యంలో పుట్టారు కదా మీరు, మరి నేను చెప్పినట్టు వినాలి. నా కాడి కింద నుండి వెళ్ళిపోయి దేవుని కాడి కిందకి వచ్చారు, వచ్చానేదో గమ్ముగా ఊరుకోకుండా మళ్ళీ మిగతా వాళ్ళని కూడా లాగుతున్నారు. ఇది చాలా అన్యాయం. ఏమంటే నేను చేయనివ్వను, ఈ విధంగా చేయనివ్వను, ప్రార్థన చేయనివ్వను, సువార్త చెప్పనివ్వను అని వాడు మనకు వ్యతిరేకత, ఎదురుగాలి అనేది సృష్టిస్తూ ఉన్నాడు. అందుకని మనం అలసిపోతాం. ఇలా అలసిపోవడానికి వాడు మానసికంగా కొన్ని భావాలు మనలో ప్రవేశపెడతాడు. సాతానును ఎక్కువ భయపెట్టేది భక్తుల ప్రార్థన. సాతాను గారికి చాలా దడ పుట్టించేది, భయం పుట్టించేది భక్తుల ప్రార్థన. వాక్య జ్ఞానము అనేది వాడిని భయపెట్టదు, వాడే పెద్ద వాక్యజ్ఞాని. మనలో చాలా మంది కంటే సైతాన్ గారికి బైబిల్ ఎక్కువ తెలుసు, బైబిల్ ప్రత్యక్షం తెలుసు, చదువున్నాడు వాడు. ప్రత్యక్షత ఉండదు, సత్య ప్రత్యక్షం ఉండదు, బైబిల్ అక్షరాలు మాత్రం తెలుసు. వాడికి తెలుసు కనుకనే కదా అక్షరాలన్నీ ఉపయోగించి తప్పుడు బోధలు, దుర్బోధలు, అసత్య బోధలు పుట్టించాడు. కనుక మన వాక్య జ్ఞానం, పరిజ్ఞానాన్ని చూసి వాడు నవ్వుతాడు. నాకు తెలుసులే నీకంటే ఎక్కువ బైబిల్ తెలుసు అంటాడు. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు గడగడలాడిపోతాడు, భయపడిపోతాడు, వణికిపోతాడు, దిక్క చచ్చిపోతాడు వాడు. గనక ప్రార్థనను నిర్లక్ష్యపరచుట, ప్రార్థనను నిరుత్సాహపరచుట, ప్రార్థన అంటే మనకి ఇష్టము లేకుండా చేయడం, ప్రార్థన విషయంలో మనల్ని సోమరిపోతులను చేయడం సాతాను యొక్క ప్రధాన కార్యక్రమం, ప్రధాన లక్ష్యం. ఏకసూత్ర కార్యక్రమం. భూమి మీద భక్తులందరూ ప్రార్థన చేయకుండా వాడు చేయగలిగితే 99% వాడు యుద్ధం గెలిచినట్టే. భక్తులు ప్రార్థన చేయాలి, చేస్తే దేవుని కార్యం జరుగుతుంది. భక్తులు ప్రార్థన ఆపేస్తే దేవుని కార్యం ఆగిపోతుంది. ప్రార్థన చేయకపోవడం అందుకే మహాపాపం అని ఉంది బైబిల్లో. చాలా పాపం, చాలా పెద్ద పాపం ఇది. ప్రార్థన మానేయడం పాపం, ప్రార్థన చేయడమే మన ధర్మం, మన బాధ్యత. ఎందుకంటే ప్రార్థనను ఆపగలిగితే దేవుని కార్యాన్ని వాడు వాయిదా వేయగలుగుతాడు. కాబట్టి మనం అలసిపోవాలి, విసుగు చెందాలని వాడు మనలో ఆలోచనలు పుట్టిస్తాడు. ఏం ప్రార్థన, ఎందుకు ప్రార్థన చేసి ఏం ప్రయోజనం కలిగింది? ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం, ఎక్కడ చేసినా గొంగలు అక్కడే ఉన్నట్టు, సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి, ఇంకా డబ్బులు రాలేదు, కార్యం జరగలేదు, ఇంకెంతకాలం అని ఇలాగ విసుగు మనలో పుట్టిస్తాడు సాతాను. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీవెవరైనా సరే ప్రార్థన పట్ల నీలో విసుగు అనేది పుడుతుందంటే అది సాతాను స్వరం, నువ్వు గుర్తుపట్టాలి. ఏం ప్రార్థన, ఏం ప్రయోజనం, ఇంకెంతకాలం చెయ్యాలి, మానేద్దాం, ఏం ప్రయోజనం లేదు అనే మనసు నీకు వచ్చిందంటే, ఆ తలంపులు వచ్చిందంటే డైరెక్ట్గా అది సాతాను యొక్క స్వరం అని నువ్వు గుర్తుపట్టాలి.
ఆ స్వరాన్ని నువ్వు బంధించాలి, ఆ స్వరాన్ని నువ్వు గద్దించాలి. నోరు మొయ్ సైతానా అని వాడిని ఆజ్ఞాపించాలి. పారిపో నా దగ్గర నుండి, నాతో మాట్లాడడానికి వెళ్ళారు సైతాన్, ఇది నీ స్వరం అని గుర్తుపట్టాను, ఇది పరిశుద్ధాత్మ దేవుని స్వరం కాదు, నా శత్రువగు సాతానా ఇది నీ స్వరం, పారిపో నా దగ్గర నుండి అని గద్దించాలి. అంతేగాని ఆ తలంపులను తీసుకొని అదేదో నీ సొంత తలంపు అయినట్టు దాంతో ఆడుకొని, చిన్నపిల్లలు చిన్న పిండి ముద్ద చేసుకొని దాన్ని బొమ్మలు చేసుకొని ఆడుకున్నట్టు సైతాన్ గారు తెచ్చిపెట్టిన తలంపులను విశ్వాసులు సంతోషంగా స్వీకరించి దాంతో బొమ్మలు చేసుకుంటూ ఉంటారు. అదే అమాయకత్వంతో విశ్వాసులు చేసే పొరపాటు. దేవుని చిత్తము జరిగించడానికి వ్యతిరేకమైన తలంపులు నీలోనికి వచ్చినప్పుడు అవి సైతాను స్వరం అని నీవు గుర్తుపట్టాలి. విసుగక నిత్యం ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. ప్రార్థన ఎందుకు లేదు మానేద్దాం అనే స్వరము దేవునిది ఎలాగవుతుంది? దేవుని బిడ్డవు నీవు, నీ స్వరం ఎలాగవుతుంది? అది నీది కాదు, నీ దేవునిది కాదు, సైతాను ఆలోచన. అది ఆ ఆలోచనను మనం యేసు రక్త బలంతో బంధించి పారద్రోలాలి. మళ్ళీ ప్రార్థన చేయడానికి బలం తెచ్చుకోవాలి. అలయక మేలు చెయ్యాలి, అలయకుండా ప్రార్థన చెయ్యాలి, అలయకుండా దాతృత్వము చూపాలి, అలయకుండా వాక్య పరిశోధన చెయ్యాలి, అలసిపోకుండా సువార్త ప్రకటించాలి, అలసిపోకుండా దుర్బోధనను పెళ్లగిస్తూ ఉండాలి, అలసిపోకుండా సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండిస్తూ ఉండాలి, అలసిపోకుండా సత్యబోధను నిరూపిస్తూ ఉండాలి.